అబ్బా బోర్ కొడుతుందే. సినిమాకి వెళ్దామా? ఏపో అన్ని చెత్త సినిమాలు ఉన్నాయంట, ఏం అవసరం లేదు. ఆ ఫోన్ రింగ్ అవుతుందా, లిఫ్ట్ చేయి. ఏ పోవే, రాజుగాడు చిరాకు దొబ్బిపిస్తాడు. బోర్ కొడుతుంది అన్నావు కదా, లిఫ్ట్ చేయి, వాడితో ఆడుకుందాం. ఓకే. హలో హలో, ఎవరు? నేనే రాజుని. ఇప్పుడెందుకు కాల్ చేసినావురా? అది నా ఫోన్కి నువ్వెందుకు ఫోన్ చేసినావు? నాకు బోర్ కొడుతుంది. నాకు బోర్ కొట్టినా మా నాన్న కొట్టినా నువ్వే గుర్తొస్తావు, అందుకే నీకు కాల్ చేశా. నీకు మా నాన్నంత వయసు వచ్చింది, అయినా మీ నాన్న నిన్ను కొడతాడరా? చీచి, మా నాన్న నన్ను కొట్టడమా? ఏదో తాగే మత్తులో వాగేశాను. సిగ్గులే నా కొడుక, తాగా అమ్మాయిలకు ఫోన్ చేస్తావరా? నేను తాగేది లెమన్ టీనే. అవును, లెమన్ టీలో హనీ వేస్తారని తెలుసు. ఫర్ ఎ స్మాల్ చేంజ్ వీడు దాంట్లో మంది వేసుకొని తాగుతాడు, అంతే కదరా? ఒసే రియా, పక్క నుండి పుల్లలు పెట్టకు. పోరా పుల్కా. శ్రియా, ఇంతకేం చేస్తున్నావు? బోరు కొడుతున్న సమయంలో బకరాలా ఫోన్ చేసినావురా? ప్రేమతో ఫోన్ చేస్తే బకరా అంటావేంటి? బక్రా కాకపోతే ఇంకేంటి, నీ నోటికి అసలే దురదెక్కువ. ఎవరినో ఒకరిని గెలక్కుండా ఉండలేవు కదా. నా నోటి దురదంతా నీ గురించే కదా. రేయ్, నీకెప్పుడో చెప్పాను, నీ నోటికి దురదెక్కువైతే నా చేతికి ధూలెక్కువ. ఒక్కటి పీకానంటే 32 పళ్ళు రాలుతాయి ఎద్దవా. 10 పళ్ళైనా ఉంచవే, లేకుంటే చికెన్ తినలేను. అసలు నీకు టైమింగ్ లో పంచులలో వస్తారా? మీ అందరికి IQ 80 ఉంటే నాకు 140 ఉంది, అందుకే టైంకి పంచులు వస్తాయి. ఏంటి ఐక్యూ ఎంత అన్నా? 140. ఉన్న పలంగా ఐక్యూ స్పెల్లింగ్ చెప్పరా? ఐ ఐ ఐ ఛీ తూ యదవ్వా, ఐక్యూ స్పెల్లింగ్ చెప్పడానికి రాదు కానీ వీడికి 140 ఉందంట. రేయ్, ఇంకోసారి తాగి కాల్ చేసావనుకో, మీ ఇంట్లో ఉన్న గేదెల మూత్రం తాగిస్తాను నా కొడక. పెట్టరా ఫోన్. ఇలా తిట్టేసింది ఏంటి? ఫోన్లో భలే ఆడుకున్నాం కదే. అవునే, దెబ్బకు ఫోన్ కట్ చేశాడు. కానీ వీడు వెరీ సిల్లీ కామెడీ ఫెలోనే. నీకు ఇప్పుడే తెలుసా? నాకు ఎప్పుడో తెలుసు. నాకంటే ముందు అంటే? నీకంటే 1 మినిట్ ముందు. నీకు అర్థమైందో లేదో గానీ నువ్వు కూడా పెద్ద కామెడీ పీస్. సర్లే. ఎవరే ఫోన్లో చాలా డీప్గా మాట్లాడుతున్నారు? రాజు. నా గురించి అడగలేదా రాజు? నువ్వేమైనా ప్రధానమంత్రివా నీ గురించి అడగటానికి? అంతకంటే ఎక్కువే, నేను మా బాబు కూతుర్ని. హలో, ఇక్కడ అందరూ బాబు కూతుర్లే, నేను మాత్రం మా మమ్మీ కూతుర్ని. అయినా మీరు లవర్స్లే, మా గురించి ఎందుకు అడుగుతారు? ఓసే, ఇంకోసారి లవర్స్ అన్నామంటే పీక పిసికి బస్తాలు కట్టి మీ ఇంటికి పార్సల్ పంపిస్తా. అబ్బో, ఇదంతా కోపమే. ఒసే రియా, దీనికి బీపీ టాబ్లెట్ ఇవ్వవే, లేకపోతే కోపంలో కర్సేలా ఉంది. ఇంకా నువ్వు మూసుకో. సరే గాని, ఇందాకేదో సినిమాకి వెళ్దామంటున్నారు. అవునే, వెళ్దాం అనుకున్నాం కానీ ఏ సినిమాలు బాగలేవంట, అందుకే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తాం. చాలా రోజులైందే సినిమా చూడక. ఎన్ని డేస్ అయిందేంటి? లాస్ట్ సినిమా ఏంటి? నేను శైలజ. నువ్వు మీరావే, శైలజవి కాదు. అది సినిమా పేరే. అవునా? సరే ఇంకా ఆపండి, మనం ఒక మంచి గేమ్ ఆడదాం. ఏం గేమే? చెప్తా ఆగవే తల్లి. గేమ్ ఏంటంటే, ఒక్కరు సినిమా పాట పాడతారు, ఒకరు ఆ పాటకి డాన్స్ చేయాలి, ఇంకొకరు ఆ పాట ఏ సినిమాలోదో చెప్పాలి. ఫస్ట్ నేను దేవుడి పాటతో స్టార్ట్ చేస్తా. భక్తి పాటతో స్టార్ట్ చేయడానికి ఇదేమైనా మ్యారేజా? ఓసే రియా, భక్తి పాట కాదు కానీ ఒక మంచి రక్తి పాట అందుకో. ఇరుక్కుపో హద్దుకొరి వీరాదీరా, కొరుక్కుపో నీతనివి తీరాదీరా, తొనక్క బెనక్క వయస్సు తెరల్ని తీరా తీరా. ఈ పాట ప్రభాస్ మూవీలోది కదా, మిర్చి. ఓసే నీ ఎంకమ్మా, ఇది మిర్చి కాదే, బాహుబలి. ఓ, రెండిట్లో ప్రభాసే కదే. ఉష్ దేవుడా. ఇప్పుడు నేను పాడతా. బయటికెళ్ళి చూస్తే టైం ఏమో 3 o'clock, ఇంటికెళ్ళి 12 రోడ్డు మొత్తం రోడ్డు బ్లాక్. టైం 12 అవుతుంటే 3 అంటావేంటే? దేవుడా, అది సాంగే తల్లి. సరే ఆన్సర్ చెప్పండి. అజ్ఞాతవాసి. అరే కరెక్ట్ గానే చెప్పావే. ఇన్ని రోజులు అజ్ఞానంలో ఉన్నావు అనుకున్నా, అయినా కరెక్ట్ గానే చెప్పావు అజ్ఞాతవాసి. నువ్వు పాడవే మీరా. వచ్చిండే మెల్లగా వచ్చిండే, క్రీము బిస్కెట్ వేసిండే, గమ్మున కుస్సోనియాడే, కుదురుగా నిల్సోనియాడే, సన్నగా నవ్విండే, కునికే గాయం చేసిండే, ముద్ద నోటికి పోకుండా ఫుల్ డిస్టర్బ్ చేసిండే. ఆ క్రీమ్ బిస్కెట్ ఏదో కుక్కలకి వేస్తే కాస్త విశ్వాసంగానే పడుంటాయి కదా. ఫిదా. కరెక్ట్ గా చెప్పావు. పాడుకున్న పాటలు చాలు గానీ పొయ్యి దీన్ని గమ్మున పడుకుందాం పదండి. క్రీమ్ బిస్కెట్ అంటే క్రీమ్ బిస్కెట్, మామూలు బిస్కెట్ అయితే తెలియదు.
అరే దొంగ అనుకుంటా. దొంగ 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 ఏ, వీళ్ళు దొంగలు కాదు, ఇలా గెటప్లు చూసి దొంగలు అనుకున్నా. మన శ్రావణ్ రా. డోర్ లాక్ చేస్తుంటే అలా వచ్చారేంట్రా? మేడం మీదకి నిచ్చెనెక్కి వచ్చాం. ఎవరిదిరా ప్లాను? రాజుగాడిది. యా ఇట్స్ మీ. అవును, నైట్ 10 దాటితే గోడలు దుంకే అలవాటు వీడి కాకపోతే ఇంకెవరికి ఉంది? అవునా, గోడలకి ఏం చేస్తావురా? అక్కడ కూర్చొని గోర్లు కొరుక్కుంటూ ఉంటాడు. యారా మీ ఇంట్లో నీళ్ళు కట్టరు లేదారా? ఒరే మొద్దు, అమ్మాయిల్ని కలవడానికి వెళ్తారా? మరీ ఇంత అమ్మాయికుడు అయితే ఎలారా? వీడమ్మాయి కూడా ఏంది, మొన్న పెళ్లి చూపులకు ముందు ఎన్ని గోడలు దుంకాడో ఏమో, అందుకే మన చేత పెళ్లి చెడగొట్టిపిచ్చాడు. ఊరుకోండే, నేను ఎవరిని లవ్ చేసినా ముందుగా చెప్పేది మీకే కదా. ఆహా, అదేంట్రా మొన్న 4 అమ్మాయిలతో కనిపించావు, ఏంటా ఈకలు పక్కపక్కలు? అవునా, ఎక్కడా? ఒక హౌస్ లో చూసాలే. ఆ నలుగురు నా లవర్సే, నేనంటే పడి చచ్చిపోతారు. ఒరే, ఆ 4 మేమేరా. మీరు నాతో ఆడుకోవాలనుకున్నారు, నేను రివర్స్లో మీతో ఆడుకున్నాను. నాకు ఒక ఐడియా వచ్చింది. ఎయిర్టెల్ రాలేదా? నువ్వు చెప్పరా రాజు. కొద్దిసేపు క్యారెక్టర్స్ మార్చుకుందామా? ఓకే ఓకే ఓకే. నేను శ్రియ, బాబ్జీ రియా. నువ్వు రాజు, అది బాబ్జీ. ఓ సేరియా, మంచి ఛాన్స్ వచ్చింది, కుమ్మేసుకుందాం. సరే ఓకే డన్. లెట్స్ స్టార్ట్. ఓకే. ఏంది శ్రియా, మొన్న ప్రపోజ్ చేస్తే రిప్లై ఇవ్వలేదు, ఒళ్ళు బలిసిందా నీ ఎంకమ్మ? అబ్బా రేయ్, ఏమైందిరా? ఏంటి ఈ మధ్య తోపులా ఫీల్ అవుతున్నా? పంచలేస్తున్నా? నీకు దండం పెడతానక్క, నన్ను వదిలేక, నేను ఏం చేయలేదక్క, నన్ను వదిలేక. ఇదేంట్రా వీళ్ళు ఇలా కొడుతున్నారు? అవునా? మళ్ళీ పనిచేసిందిరా. నేనేసిన చెట్టు రా, పంచి కదిరిగిద్దాం. 5 నిమిషాలు ఉంటే ఇలా కొట్టారంటే కనుకుంటే ఏకంగా ఉత్తిగా ఆరేస్తారా. అరే నీ అప్ప, నువ్వే కదా క్యారెక్టర్స్ మార్చుకుందాం అని చెప్పినావు, ఇప్పుడు కారిందా పులుసు? ఒరే, అటు వెళ్తే పడిపోతారా. అరే వెళ్ళాం పదరా. మంచిగా అయింది. రే రాజు, నువ్వు వెళ్ళరా, నీ తర్వాత వస్తాను. ఆ సీను చెప్పరా. ఎక్కడున్నారా? ఫుల్ బిజీ అనుకుంటా. శ్రీ వాళ్ళ ఇంటికి వచ్చాం రా. రాజుగాడు ఏదో గేమ్ అని బుక్ చేశాడు. అవునా, అసలు ఏమైందిరా? వాళ్ళు మాతో రేంజ్ లో ఆడుకున్నారా. ఇంకా రాజుగాడితో బంతాట ఆడేశారా. అలానా? ఈరోజు వాడు పెద్ద పోటుగాళ్ళ బిల్డప్ ఇచ్చాడు, లాస్ట్కి ఐటమ్ గాళ్ళని చేశాడు రా. మొత్తానికి నిన్ను కూడా బుక్ చేశాడన్నమాట. అవును, మామూలుగా కాదురా. సరే కానీ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంట్రా? ఏం లేదురా, ఇంటికి వెళ్తున్నాను, తర్వాత కాల్ చేస్తా. ఇంటికి తర్వాత వెళ్దు కానీ నా దగ్గర రా, పార్టీ చేసుకుందాం. పార్టీనా? అవునరా, త్వరగా వస్తే పార్టీ స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే, వస్తున్నాను, వెయిట్ చేయరా. ఓకే ఓకే. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, సేమ్ టు యూ. గుడ్ మార్నింగ్ చెప్తే నీ సొమ్మేమన్నా పోతుందా? పొద్దు పొద్దున నోరు ఎందుకు కష్టపెట్టడం అని. అవునా, అయితే టిఫిన్ చేయడం మానే. హే, వీళ్ళు నా ఫ్రెండ్స్ రమేష్, సురేష్. హాయ్. బాగున్నారా? హాయ్. అవును, మీ ఇద్దరు 5 స్టార్ చాక్లెట్ యాడ్ చేసి పేర్లు పెట్టుకున్నారా ఏంది? లేదు, మా పేర్లే 5 స్టార్ యాడ్లో యూజ్ చేసుకున్నారు. ఓహో, ఏంట్రా అలా ఆలోచిస్తున్నావు? పైకి సంతోషంగా ఉన్నా లోపల బాధగా ఉంది. ఏంట్రా నువ్వు మోసే అంత పెద్ద బాధ? సగం మాకివ్వు. అదేమన్నా మోయడానికి కూరగాయల బస్తా కాదే, బాధ. ఆ బాధ ఏందో చెప్పరా. వచ్చేటప్పుడు రాజుగాడు కలిశాడు, వాడికి పెళ్ళి అవుతుందో లేదో అని బాధపడుతున్నాడు. ఆ డౌట్ మాకు కూడా ఉందిరా, కాకపోతే బయటికి చెప్పట్లేదు అంతే. మీరెందుకు బాధపడ్డాం? రాజుగాడికి ఆ శ్రీయానిచ్చి పెళ్లి చేయొచ్చుగా. ఓర్ని ఏషాలో వచ్చిన పని అయిపోయింది కదా, మస్తు ఎక్కువ చేసినావు, నడుపో. ఏలే, పోండి పోండి. పదండ్రా, ఇది లేరా, ఎప్పుడు పో. అంతే. ఈ రోజు తొందరగా అయిపోతుంది. ఈ రోజు అయితే రెడీయా? రెడీ. ఓకే, నువ్వు చెప్పవే. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏఆర్ ఎంటర్టైన్మెంట్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, వాచ్ చేయండి, కమెంట్ చేయండి. అక్కడున్న గంట సింబల్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. మేము చేసే ప్రతి ఎపిసోడ్స్ మీకు లింక్ అప్ అవుతాయి. మా ఎపిసోడ్ మీకు నచ్చాయి కదా, ఇంకా వచ్చే ఎపిసోడ్స్ ఇంకా బాగుంటాయి. మళ్ళీ చెప్పు. వచ్చే ఎపిసోడ్స్ ఇంకా బాగుంటాయి. దిస్ ఈస్ కుమారి.